సో ఈ రెండు విషయాలు చెప్పాల్సి ఉండే చెప్పాను. 20 రోజు మధ్యాహ్నం 2 o'clock ఏదైతే క్లోజింగ్ కంప్లీట్ అవుతుందో, కంప్లీట్ అయిన తర్వాత కంపెనీ న్యూ ప్లాన్ గురించి డిస్కస్ చేయబోతుంది. అంటే సేమ్ ప్లాన్ లో కొన్ని అప్గ్రేడ్స్ చేయబోతుంది, కొన్ని కొత్త ప్రొడక్ట్స్ రాబోతున్నాయి, ఇన్కమ్ కూడా పెరగబోతుంది. ఈ గుడ్ న్యూస్ అన్ని కంపెనీ మనకి ఇవ్వబోతుంది. అది ఏంటి అనేది ఆ రోజే డిస్కస్ చేద్దాం. మనం ఇప్పుడు సగం తెలిసి సగం డిస్కస్ చేసి మైండ్ అనేది అటు ఇటు డైవర్ట్ అవ్వకుండా మనకి ఏ రోజైతే పర్ఫెక్ట్ గా తెలుస్తుందో ఆ ప్లాన్ గురించి ఆ రోజే డిస్కస్ చేద్దాం. ఏమంటారు? అప్పటి వరకు మన మైండ్ అటు ఇటు వెళ్ళకూడదు. అంటే మనం ఒకటే పని చేయాలి. ఆ పని ఏంటంటే టార్గెట్ పైన ఫోకస్ చేయాలి. సో ఎవరైతే టార్గెట్ విన్ అయ్యారో ఆల్ ది బెస్ట్, గ్రేట్, కంగ్రాచులేషన్. కష్టపడి మీ టీమ్ సపోర్ట్ తో, మీ హార్డ్ వర్క్ తో, మీ అప్లైన్ సపోర్ట్ తో టార్గెట్ గెలిచారు. సో ఎవరైతే టార్గెట్ విన్ అయ్యారో టార్గెట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత జూమ్ లో మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఒక్కొక్క పేరు కాకుండా, ఒక్కొక్క లీడర్ పేరు తీసుకోకుండా అందరికి ఎవరైతే టార్గెట్ విన్ అయ్యారో వాళ్ళందరికి ఒకసారి బిగ్ క్లాప్స్ ఇవ్వండి. బిగ్ క్లాప్స్. సో టార్గెట్ కంప్లీట్ అయిన తర్వాత 100% స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ స్క్రీన్ షాట్ లో మొత్తం గ్రీనింగ్ అనేది క్లియర్ గా కనిపించాలి. రేపు పొద్దున్న కంపెనీ మనల్ని అడిగినా కూడా సో గ్రీనింగ్ అనేది క్లియర్ కట్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెషర్ లెవెల్లో ఫ్రెషర్ లీడర్ గోల్డ్ కాయిన్ గెలవాలంటే ఎంత కావాలి? 1500 బిజినెస్ వాల్యూమ్ లెఫ్ట్ లో, 1500 బిజినెస్ వాల్యూమ్ రైట్ లో, యాంబర్ పర్పుల్ లో 5 BV చేయాలి. ఇది కనిపించాలి. స్క్రీన్ షాట్ తీసుకోండి. మధ్యాహ్నం 2 తర్వాత గ్రీనింగ్ కంప్లీట్ అవుతుంది. ఆ రోజు నైట్ లోపే స్క్రీన్ షాట్ తీసుకోండి. 20 ఏప్రిల్ రోజు. మళ్ళీ 20 ఏప్రిల్ ఈ నైట్ మిడ్ నైట్ తర్వాత కంపెనీ ఏం చేస్తుంది అంటే టోటల్ ప్రమోషన్ 0 చేసేస్తుంది. ప్రతి టార్గెట్ విన్నర్ది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఓకేనా? మనం విన్ అయ్యామంటే కంపెనీ విన్ అవ్వలేదు మీరు అని ఎప్పుడు అనదు. బట్ అయినా కూడా స్క్రీన్ షాట్ ఉండాలి మనకు చూసుకోవడానికి కూడా. నేను పలానా టార్గెట్ లో ఇంత బిజినెస్ వాల్యూమ్ చేసి నేను టార్గెట్ గెలిచాను అని. అండ్ రెండో విషయం, ఎవరైతే గోల్డ్ కాయిన్ విన్ అయ్యారో కంగ్రాచులేషన్. ఈ 3 రోజుల్లో గోల్డ్ కాయిన్ నుంచి థాయిలాండ్ కి జంప్ చేయండి. థాయిలాండ్ కంప్లీట్ చేయండి. ఎవరైతే థాయిలాండ్ కంప్లీట్ చేశారో గ్రేట్, కంగ్రాచులేషన్. థాయిలాండ్ నుంచి దుబాయ్ కి జంప్ చేయండి. ఈ 3 రోజులు టైం ఉంది. ఎవరైతే ఆల్రెడీ దుబాయ్ కంప్లీట్ చేశారో షాంఘై, బీజింగ్ పైన ఫోకస్ చేయండి. డౌన్ లైన్ లో ఫ్రెషర్స్ ని గెలిపిస్తే సరిపోతుంది. థాయిలాండ్ అయిన వాళ్ళు దుబాయ్ గెలుస్తారు. సేమ్ దుబాయ్ గెలిచిన వాళ్ళు షాంఘై, బీజింగ్ కూడా గెలుస్తారు. దానికోసం ఏం చేయాలి? సేమ్ మళ్ళీ ఫ్రెషర్స్ ని గెలిపించాలి. మనం థాయిలాండ్ అయ్యాము అంటే కింద ఎవరో ఒకరిద్దరు లెఫ్ట్ రైట్ లో గోల్డ్ కాయిన్ విన్ అయి ఉంటారు. విన్ అయి ఉంటారా లేదా? వాళ్ళిద్దరిని థాయిలాండ్ చేపించామనుకోండి, మనం ఆటోమేటిక్ గా షాంఘై, బీజింగ్ విన్ అయిపోతాం. విన్ అవుతామా లేదా? ఎస్. సో ప్లాన్ చేంజ్ కాబోతుంది కొద్దిగా. అంతలోపు టార్గెట్ కంప్లీట్ చేసుకొని ఫారిన్ ట్రిప్ వెళ్ళొచ్చామనుకోండి, ప్లాన్ ఎట్లాగో 20 రోజు మనకు తెలుస్తుంది. బట్ ఇప్పుడు థాయిలాండ్ విన్ అయిపోయి ఫారిన్ ట్రిప్ వెళ్ళొచ్చామంటే చాలా పెద్ద బిజినెస్ అవుతుంది. ఈ బిజినెస్ లో టర్నింగ్ పాయింట్లు 2-3 ప్లేసెస్లలో టర్నింగ్ పాయింట్ ఒక వ్యక్తి లైఫ్ ని చేంజ్ చేస్తాయి, డిసిషన్ తీసుకునే విధంగా చేస్తాయి. సో ఆ 2-3 ప్లేసెస్ ఏంటి అంటే విన్నర్స్ ఏంటంటే, ఫస్ట్ టైం ఓ కో ట్రైనింగ్ అటెండ్ అయ్యాడు అంటే ఆ కో ట్రైనింగ్ లో మైండ్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత కో ట్రైనింగ్ తర్వాత డైమండ్ సెలబ్రేషన్ కి వెళ్ళాడు అంటే ఆ డైమండ్ సెలబ్రేషన్ చూసి ఎస్ నేను ఈ బిజినెస్ లో డైమండ్ అవ్వాలి అనుకుంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ డిసిషన్ ఎక్కడైనా తీసుకుంటాడంటే దిశలో. ఈ 2-3 ప్లేసెస్ మనకి ఇండియాలో దొరుకుతాయి. బట్ వీటికంటే ఇంకా పెద్దది ఏదైనా ఉంది, ఒక మనిషి సో డిసిషన్ తీసుకోవాలి, సేఫ్ షాప్ పవర్ ఏంటో, కంపెనీ పవర్ ఏంటో తెలియాలి అంటే ఫ్రైడే కో ట్రైనింగ్ లో అయినా, డైమండ్ సెలబ్రేషన్ లో అయినా, దిశ ట్రైనింగ్ లో అయినా ఇది సిస్టమ్ ఆర్గనైజ్ చేస్తుంది మన కోసం. కంపెనీ ఆర్గనైజ్ చేయదు ఇవి. కంపెనీ ఏం ఆర్గనైజ్ చేస్తుంది మరి? ఫారిన్ ట్రిప్ కంపెనీ ఆర్గనైజ్ చేస్తుంది. ఆ ఫారిన్ ట్రిప్ లో వెళ్ళామంటే సో ఏదైతే 5 days 6 days థాయిలాండ్ లో ఉండి రావడంతో కొత్త వాళ్ళు కూడా ఎక్సలెంట్ గా ఫుల్ గా టార్గెట్లు గెలిచేస్తున్నారు.
ఈసారి మీ టీమ్ లో కూడా సూపర్ గా టార్గెట్ గెలిచేశారు అనమాట. ఈసారి టార్గెట్ ఈజీ ఇచ్చింది కంపెనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్ షాప్ కంపెనీకి బిగ్ క్లాప్స్ ఇవ్వండి. ఈజీ ఇచ్చింది అండ్ దానికి తోడు మీరు వర్క్ చేశారు కాబట్టి విన్ అయ్యారు. ఎంత ఈజీగా ఇచ్చినా వర్క్ చేయని వాళ్ళు అయితే విన్ అవ్వరు. సో కొందరు అంటారనమాట, సో రేపు పొద్దున ప్లాన్ మారుతుంది కదా గురుజీ, ప్లాన్ మారితే మా లైఫ్ మారుతుందా అంటే నేను ఒకటే చెప్తాను, ప్లాన్ మారినా మారకున్నా లైఫ్ ఎప్పుడు మారుతుందంటే మంచి లెఫ్ట్ రైట్ మంచి టీం తయారు చేసుకుంటే మారుతుంది. మనం డైలీ ఫీల్డ్ లో ఉండి మంచి సిస్టమ్ ఫాలో చేసే టీం ని తయారు చేస్తే లైఫ్ మారుతుంది. అట్లా కాకుండా ప్లాన్ చేంజ్ చేయడంతో మారుతుందా అంటే ప్లాన్ చేంజ్ చేయడంతో మారదు. చెప్పండి, సో మనం డ్రెస్ మార్చడంతో మనిషి మారిపోతామా? నో. డ్రెస్ మార్చడంతో మనిషి మారం కదా. మన మైండ్ సెట్, మన ఆలోచనలు మారాలి. మన ఆలోచనలు మారి మన థింకింగ్ మారిందంటే అప్పుడు మనం కొద్దిగా చేంజ్ అవుతాం, లైఫ్ లో ముందుకెళ్తాం. డ్రెస్ మంచి చేసుకున్నంత మాత్రాన ఇదైపోం కదా. సేమ్ ఇది కూడా అంతే. ప్లాన్ మంచిగా కంపెనీ, నేను అంటాను ప్లాన్ మార్చకపోయినా కూడా ఇప్పుడు ప్లాన్ ఒకరిద్దరు అడిగారు, గురుజీ ఇంకేం బెనిఫిట్స్ ఇస్తుంది ఇంకేం బెనిఫిట్స్ ఇస్తుంది అని. వాళ్ళని నేను అడిగాను అనమాట, సరే ఇంకేం బెనిఫిట్స్ అంటున్నావు కదా, ఇప్పుడు కంపెనీ ఇచ్చిన బెనిఫిట్స్ నువ్వు తీసుకుంటున్నావా? ఫస్ట్ పర్చేజ్ లో 2 lakhs ఇస్తుంది, రీపర్చేజ్ లో 2 lakhs ఇస్తుంది, ఆంబర్ పర్పుల్ కూడా ఉంది. సో అవన్నిట్లో నువ్వు తీసుకుంటున్నావా అంటే గురుజీ అంటారు మెల్లగా. అంటే ఇచ్చిందే తీసుకోలేకపోతున్నాం మనము. కొందరు అయితే అడుగుతా ఉంటారు, గురించి కొత్త ప్లాన్ ఎప్పుడు వస్తుంది కొత్త. ఒకరిద్దరు అయితే ఏం చేశారంటే, కొందరు సీనియర్స్ ఒకరిద్దరు ఉన్నారు మీ టీంలో కాదు వేరే టీంలో అనుకోండి. సో వాళ్ళు ఆ టైగర్ ఏమైంది మధ్యలో నీ పర్ఫార్మెన్స్ తగ్గిందంటే, కొత్త ప్లాన్ వచ్చిన తర్వాత వర్క్ చేస్తాం అంటే అప్పటి వరకు ఏం చేస్తావు? కొత్త ప్లాన్ వచ్చేంత వరకు నా ఎనర్జీని ఆపుకుంటా కాపాడుకుంటా, ఆ తర్వాత నా ఎనర్జీని బయటికి తీస్తా అంటున్నారు. సో అట్లాగా ఎప్పుడు జరగదు. కొత్త ప్లాన్ వచ్చిన తర్వాత కూడా అది నచ్చదు అట్లాంటి వాళ్ళకు. ఎవరైతే హార్డ్ వర్క్ చేయరో, ఎవరైతే లేజీ పర్సన్స్ ఉంటారో వాళ్ళకు ఎంత మంచి 1 కోటి రూపాయలు ఇస్తా అంటే కూడా వాళ్ళు అట్లనే ఉంటారు. 2 లక్షల ప్లేస్ లో 1 కోటి రూపాయలు ఇస్తంటే కూడా అందులో ఏదో ఒకటి వంక పెడతారా లేదా? కాబట్టి ఇప్పుడు తక్కువ ఇస్తుందా కంపెనీ? ఇప్పుడు తీసుకునే కెపాసిటీ మన దగ్గర ఉంది అంటే ఫస్ట్ పర్చేజ్ లో 2 lakhs, రీపర్చేజ్ లో 2 lakhs, 4 lakhs ఒక వారంలో. ఆంబర్ పర్పుల్ లో కూడా 4 lakhs, 12 lakhs ప్లస్ 1 lakh బోనస్, 13 lakhs ఒక వారంలో తీసుకోవచ్చు. తక్కువేం కాదు. గురుజీ బ్లూ గ్రూప్ లో చేయడానికే లెఫ్ట్ రైట్ మస్తు అవుతుంది మాకు, మళ్ళీ రీపర్చేజ్ ఏడైతుంది, ఆంబర్ పర్పుల్ ఏడ చేస్తాం గురుజీ అంటారు. నిజమే వాస్తవమే, అవన్నీ చేయలేము కాబట్టి. సో ఫస్ట్ ఒక గ్రూప్ నైనా బ్లూ గ్రూప్ నైనా స్ట్రాంగ్ గా చేసుకొని టార్గెట్ విన్ అయ్యి ఫారిన్ ట్రిప్ వెళ్ళి రావాలి, అప్పుడు బిజినెస్ స్ట్రాంగ్ అవుతుంది అనమాట. వెళ్ళొద్దామా మరి ఫారిన్? చలో రెడీ మా గురుజీ. సేఫ్ షాప్ పవర్ మీకు ఒకసారి చూపిస్తాను, చూస్తారా? చలో. సో మీలాంటి ఒక లీడరే బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత 8 లక్షల అప్పుతో స్టార్ట్ చేశాడు. 5,000 జాబ్ కి శాలరీకి కాల్ సెంటర్ లో జాబ్ చేసేది ఆ లీడరు. సో నాకు డైరెక్టర్ కూడా పరిచయం లేదు, మా డిగ్రీ క్లాస్మేట్ ద్వారా జాయిన్ అయ్యాడు. ఇద్దరు ఒకటే కాల్ సెంటర్ లో జాబ్ చేసేది. జాయిన్ అయిన తర్వాత 2 years వర్క్ చేశాడు, ప్లాటినం లెవెల్కి వచ్చాడు. 2 years వర్క్ చేసిన తర్వాత ఆ ప్లాటినం లెవెల్కి వచ్చాడు. 200+ టీం అయింది. గోల్డ్ కు నియర్ బై ఉన్నాడు. టీంలో పర్ఫెక్ట్ గా వర్క్ చేసే వాళ్ళు 0, సేల్స్ మాత్రం వచ్చాయి 200 పైన. బట్ మంచిగా ప్లాన్ చెప్పి ఫాలో అప్ చేసి గ్రూప్ మీటింగ్ చేసి FIM చేసి లీడర్స్ ఎవరు 2-3 కూడా లేదు. సో అప్లైన్ ప్లానింగ్ తీసుకొని 2.5 సంవత్సరాలు అయినా కూడా 0 రిజల్ట్, నథింగ్. అంటే చెక్ వచ్చింది అప్పుడప్పుడు 2,000, 3,000. బట్ బిజినెస్ లో సెట్ అయ్యాడంటే సెట్ కాలేదు. వెళ్ళాడు అప్లైన్ ప్లానింగ్ తో ఒక ఏరియాలో, కొత్త ఏరియాలో కూర్చొని మళ్ళీ రీబిల్డ్ చేశాడు. అక్కడ నుంచి మంచి మంచి లీడర్స్ దొరికారు. లెఫ్ట్ రైట్ ఇద్దరు కూడా 3 feet వాళ్ళే దొరికారు. సో అతను మొబైల్ రిపేర్ సెంటర్ అతను, అతనేమో డిగ్రీ స్టూడెంట్. వాళ్ళిద్దరిని 3 feet లో పట్టుకొని స్టార్ట్ చేపించాడు. అండ్ ఈరోజు మర్కరీ లెవెల్లో ఉన్నాడు. అండ్ వాళ్ళ ఇంట్లో నుంచే ఈరోజు నేను మీటింగ్ చేస్తున్నాను.
సో రీసెంట్ గానే వాళ్ళ విల్లా ఓపెనింగ్ అయింది, మీరు చూసి ఉంటారు, ఫోటోలు వచ్చి ఉంటాయి. చూస్తున్నారు ఎలాగుంది విల్లా? ఎస్ మా గురుజీ, సూపర్ ఉంది మా గురుజీ. బ్యాక్గ్రౌండ్ ప్రపంచ పట్టం. సో బాగుందా? ఎస్ మా గురుజీ. కొంచెం జలక్ మీకు చూపిస్తాను చూడండి. సో ఇది మీటింగ్ ఆఫీస్ రూమ్ అన్నమాట. ఇది ఒక సైడ్ లో బ్యాక్గ్రౌండ్ ఇది ఉంది, ఇంకొక సైడ్ లో ఇట్లాగుంది చూడండి. వావ్. సూపరా? ఎస్ మా గురుజీ. అండ్ ఇంకొక సైడ్ లో ఇట్లాగుంది చూడండి. సూపర్ మా గురుజీ. సూపరా? ఎస్ మా గురుజీ. వావ్, ఎక్దమ్ మా గురుజీ. ఇది జస్ట్ జలక్ మాత్రమే అన్నమాట. మీరు జూమ్ మీటింగ్ లో ఫ్రీగా చూస్తున్నారు కాబట్టి ఫ్రీ టికెట్ కింతే చూపిస్తాం, ఎక్కువ చూపియం. ట్రయల్ మాత్రమే చూపిస్తారు. సో దట్ మీన్స్ ఈ రోజు ఓన్ విల్లాకి షిఫ్ట్ అయిపోయాడు. అతను ఎవరో కాదు, పి అనిల్. సో ఎక్సలెంట్ గా సిస్టమ్ ని, కంపెనీని బిలీవ్ చేశాడు, హార్డ్ వర్క్ చేశాడు. స్టార్టింగ్ లో రిజల్ట్ రాలేదు, 2.5 సంవత్సరాల వరకు ప్లాటినం లెవెల్లోనే ఉన్నాడు, గోల్డ్ కూడా కాలేదు 2.5 సంవత్సరాలు అని నేను చెప్పట్లేదు. మీరు కూడా 2.5 సంవత్సరాల వరకు ఓపికతో, పేషెన్సీతో ప్లాటినం లెవెల్కే రండి లేదా గోల్డ్ అవ్వండి అని. అప్పుడు జమానా వేరు, 2015-16 ఆ టైంలో అది. బట్ ఇప్పుడు బిజినెస్ చాలా ఎక్సలెంట్ గా అవుతుంది. పాతకాలం మా గురుజీ. ఇప్పుడు అప్పుడు అంత టెక్నాలజీ లేదు మా దగ్గర, జూమ్ మీటింగ్స్ లేవు, ఈవెన్ వీడియో కాల్ కూడా మాకు తెలియదు అప్పట్లో. బట్ ఇప్పుడు వాట్సాప్ కూడా లేదు మా గురుజీ. వాట్సాప్ కూడా కరెక్ట్ లేదు. అప్పుడు మెసేజ్ చేసేది, నార్మల్ గా మెసేజ్లు చేసుకునేది అండ్ కాల్ చేసి ఇన్వైట్ చేసేది సండే వెన్యూకి. ఇప్పుడు వాట్సాప్ వచ్చేసింది, ట్విట్టర్ వచ్చేసింది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే మనుషులు ఏమైతున్నారంటే, ఆ యూట్యూబ్ ఉంది, ఇవన్నీ ఉండడంతో మనుషులు లేజీ అయిపోతున్నారు, అవిట్లో ఉంటున్నారు బిజీగా. వర్క్ లో ఉండకుండా అక్కడ ఉంటున్నారు, మన టైం వేస్ట్ అవుతుంది. అట్లా చేయకుండా కొద్దిగా ఫోకస్ చేయాలి. సో రియల్గా ఈరోజు అనిపిస్తుంది అనమాట, ఇలాంటి విల్లా నాలాంటి అనిల్ లాంటి లీడర్ అయితే పర్సనల్ లైఫ్ లో కొనలేము. హైదరాబాద్ లో వచ్చి నియర్ అబౌట్ ఈ విల్లా కొన్నప్పటి వాల్యూ 2 కోట్లు. ఇప్పుడు మొత్తం ఇంటీరియర్ అయిన తర్వాత ఇప్పుడు ఈ విల్లా మొత్తం కాస్ట్ వచ్చేసి నియర్ టు 4 to 5 crores మధ్యన ఉంది. సూపర్ మా గురుజీ. 5 crores విల్లా చెప్పండి. సో నేను ఒక విషయం అడుగుతాను, నెలకి 50,000 శాలరీ ఉన్న వ్యక్తి అయినా కాదు, నెలకు 1,00,000 రూపాయల శాలరీ ఉన్న వ్యక్తి అయినా సో 5 కోట్లు సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుంది? నెలకు 1,00,000 అంటే సంవత్సరానికి 12 లక్షలు, అంతేనా? నెలకు 1,00,000 రూపాయల శాలరీ వస్తుంది అంటే సంవత్సరానికి ఎంత? 12 లక్షలు. 12 lakhs. 10 సంవత్సరాల వరకు చేస్తే ఎంత వస్తుంది? 1,00,00,000 రూపాయలు. 1,20,00,000. ఎస్. నేను ఇంకో విషయం చెప్తాను, 1,00,000 రూపాయల శాలరీ వచ్చే వ్యక్తి 1,00,000 రూపాయల విల్లా కోసం ఆపుకొని ఉంటాడా? నో. రూమ్ రెంట్లు కట్టుకోవాలి, ఏదో చిన్న ఈ టీవీయో, ఫ్రిడ్జో, ఏసీనో కొని ఉంటాడా? ఈఎంఐలు కట్టుకోవాలి, పిల్లల స్కూల్ ఫీజులు, హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి, మధ్య మధ్యలో హాస్పిటల్కి వెళ్ళాలి. ఇవన్నీ చేస్తూ ఎంత సేవ్ చేయగలుగుతాడు 1,00,000 రూపాయలు ఉన్న శాలరీ ఉన్న జాబర్? 10-15 ఏదో ఒక పాలసీనో లేదా బ్యాంక్ లో సేవింగ్స్ లో వేసేస్తాడు. అది ఎప్పుడో పిల్లల చదువు కోసమో లేదా పెళ్లి కోసమో సేవింగ్ చేసుకుంటూ వెళ్తారు. సిటీలో సొంతింటి కల కష్టం మనలాంటి మామూలు మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ కి అయితే. తల్లిదండ్రులు సంపాదించారు, 50 ఎకరాల పొలం ఉంది, 20 ఎకరాల పొలం ఉంది, 1 ఎకరం తీసేసి 1 కోటి రూపాయలు వచ్చింది, రోడ్డు పక్కన ఉంది, ఒక ఇల్లు కట్టాడు, ఒక కారు తీసుకున్నాడు అంటే అది పెద్ద మ్యాటర్ కాదు. తల్లిదండ్రులు వారసత్వంగా వచ్చింది ఎవరైనా చేయగలుగుతారు, దాంట్లో పెద్ద ఏమి ఇది లేదు. బట్ సొంతంగా సంపాదిస్తారు చూడండి, అది రియల్ ఒక ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు అనమాట. చెప్పుకోవచ్చా లేదా? తల్లిదండ్రులు తాతలు సంపాదించింది మనము దానిపైన ఎంజాయ్ చేస్తున్నామంటే సింపుల్. అది ఏముంది, మీ ఇంట్లో చిన్న బాబు పాపను ఉన్నారు, వాళ్ళకి 10 రూపాయల నోట్ ఇచ్చి దుకాణంకి వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ తీసుకురా అంటే తీసుకురాలేరా వాళ్ళు? బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని వస్తారు.
అంతే. తల్లిదండ్రులు లేదా వారసత్వంగా వచ్చాయి 5 కోట్లు 10 కోట్లు లేదా ఒక 20-30 కోట్ల ఆస్తి ఉంది ఆల్రెడీ అంటే అందులో మన గొప్పతనం ఏం లేదు. ఒక ఎకరం తీసి ఒక బిల్డింగ్ కడితే అదేం పెద్ద గొప్పతనం కాదు. బట్ సేఫ్ షాప్ లో రావడంతో చూడండి లైఫ్ ఎట్లాగా మారిపోయింది. సో నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే హౌస్ ఓపెనింగ్ వచ్చాము, జస్ట్ ఆ రోజు ఓపెనింగ్ అయింది. ఈ రోజు సో అనిల్ సార్ కొద్దిగా ఇన్వైట్ చేశాడనమాట. ఈ రోజు వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ కూడా ఉంది. ఇన్వైట్ చేయడంతో వచ్చాము, కేక్ కట్ చేసి డిన్నర్ చేసి మీతో మీటింగ్ చేస్తున్నాం అనమాట. అనిపిస్తుంది అనమాట మాకు వచ్చిన చిన్న చిన్న ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో 1-2 సార్లు మా పేర్లు మా ఫోటోలు పేపర్ లో కూడా వచ్చాయి. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళొచ్చాము 1-2 సార్లు. ఉంటారు కదా వీళ్ళు జనాలను మోసం చేస్తున్నారు, ఇట్లాంటి వాళ్ళని పట్టుకోవాలి, అది చేయాలి ఇది చేయాలంటే 1-2 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసు వాళ్ళకి నమస్కారం కూడా పెట్టొచ్చాము. డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చి కరెక్టే సార్ మేము చేసే బిజినెస్ అని చెప్పి వచ్చామన్నమాట. అప్పుడు ఇబ్బంది అనిపించింది, మేము ఇబ్బంది పడ్డాం, అనిల్ ఇబ్బంది పడ్డాడు, మా ఇంట్లో వాళ్ళు అనిల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు భయపడ్డారు, వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. బట్ మేము భయపడలేదు ఎప్పుడు, ఎందుకంటే మాకు అంత మాత్రం తెలుసు, మేము చదువుకున్నాం, మనం చేసేది కరెక్టా తప్ప అనేది, మనం మోసం చేస్తున్నామా నలుగురికి లైఫ్ ఇస్తున్నామా అనేది కూడా మనకు తెలుసు. కాబట్టి మన మనస్సాక్షి ఒప్పుకుంటుంది మనం తప్పు చేస్తున్నామా మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా మంచి చేస్తున్నామని. మాకు తెలుసు మేము మంచి చేస్తున్నామని, కాబట్టి కంటిన్యూ అయ్యాం. ఈరోజు చూడండి ఇది విల్లా, ఇంతకు ముందు ఆల్రెడీ ఈసీఐలో ₹1,00,00,000 దాకా పెట్టి ఇండివిజువల్ హౌస్ తీసుకున్నాడు. 80 లక్షలు పెట్టి, అది ఇప్పుడు 1 కోటి పైన అయిపోయింది. 80 కూడా కాదు 60 పెట్టి తీసుకున్నాడు 2017-18లో డైమండ్ అయిన ఎంబడే. ఇప్పుడు మళ్ళీ విల్లా తీసుకున్నాడు. విల్లా ఇంటీరియర్ అయిపోయింది. ఎలా కనిపిస్తుంది చూస్తుంటే? మా ఊరి సూపర్. సో ఇలాగా మనందరి దగ్గర అవకాశం ఉంది. ఇప్పుడు అనిల్ సార్ కానీ మల్లేష్ సార్ కానీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ ఓన్లీ 1 ఇన్కమే ఉండేది సేఫ్ షాప్ లో. ఫస్ట్ పర్చేజ్ ఇన్కమ్, తర్వాత ప్లాన్ అప్డేట్ అయింది, రీపర్చేజ్ ఇన్కమ్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది, మళ్ళీ ప్లాన్ అప్గ్రేడ్ అయింది. యాపిల్ ఫోన్ ఎలాగైతే అప్గ్రేడ్ అవుతుందో ఎవ్రీ ఇయర్ ఒక న్యూ మోడల్ వస్తుందా లేదా? ఇప్పుడు రీసెంట్ గా ప్రెసెంట్ రన్నింగ్ మోడల్ యాపిల్ వాళ్ళది ఏది నడుస్తుంది? 15 Pro Max. 15 సిరీస్ నడుస్తుంది. అంటే చెప్పండి, యాపిల్ వాళ్ళు కూడా చెప్తున్నారు అనమాట, ఎవ్రీ ఇయర్ ఒక మోడల్ రిలీజ్ చేస్తున్నారు. అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఇప్పుడు 15 వచ్చింది కదా, మరి 14, 13, 12, 11, 10 అంటే ఇవన్నీ డూప్లికేట్ ఫోన్లా? మరి ఎందుకు ఇచ్చారు? అవే తయారు చేసి అమ్మొచ్చు కదా మార్కెట్ లో. ఫ్యూచర్ అప్డేట్ వర్షన్. దట్ మీన్స్ యాపిల్ కంపెనీ వాళ్ళు కూడా చెప్తున్నారు మేము ఇంకా ఎవ్రీ ఇయర్ ఇంకా బెటర్ గా తయారవుతున్నాము అని. సేమ్ మన సేఫ్ షాప్ కంపెనీ కూడా అట్లాగనే ఎవ్రీ ఇయర్ బెటర్ గా తయారవుతూ సో ఫస్ట్ పర్చేజ్ ఇన్కమే ఉండేది, తర్వాత రీపర్చేజ్ ఇన్కమ్ కూడా వచ్చింది 2016లో, తర్వాత 2020లో కరోనా తర్వాత ఫస్ట్ పర్చేజ్, రీపర్చేజ్ ప్లస్ CCC అంటే ర్యాంక్ ఇన్కమ్, ట్రావెలింగ్ ఇన్కమ్, ACPC ఇన్కమ్ కూడా తెచ్చింది. అండ్ ఇప్పుడు మళ్ళీ ప్లాన్ అప్గ్రేడ్ చేయబోతుంది. అప్గ్రేడ్ చేసిన ప్రతిసారి కంపెనీ ఇన్కమ్ పెంచింది, ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇచ్చింది. అట్లాగా ఈసారి 20 తర్వాత ప్లాన్ అప్గ్రేడ్ చేయబోతుంది. అందులో మీరు అందరు చూస్తారు. కంగ్రాచులేషన్ మీ అందరికి. థ్యాంక్ యూ. చాలా మంచి అవుతుంది. ఏంటి ఎలాగనేది నాకు కూడా ఫుల్ క్లారిటీ లేదు. 20 రోజు మనకు తెలుస్తుంది. 21st రోజు మనం మీటింగ్ లో డిస్కస్ చేస్తాం. ఓకేనా? ముందు సో ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది ఒకటే టార్గెట్. సేఫ్ షాప్ పవర్ తెలియాలంటే టార్గెట్ విన్ అయ్యి ఫారెన్ ట్రిప్ వెళ్ళి రావాలి. ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చి నా ఫీలింగ్ ఎవ్రీడే ఒక లీడర్ మీతో డిస్కస్ చేస్తున్నాడా లేదా? సో వాళ్ళ ఫీలింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ సేఫ్ షాప్ కంపెనీ ఎలాంటి కంపెనీ అంటే ఇక్కడ ఒక సీనియారిటీని బట్టో, ఎక్కువ టీం ఉన్న వ్యక్తి అనో, లేదా ఇన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ లో ఉన్నాడనో అట్లాగే ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఎవరైతే టార్గెట్ విన్ అవుతారో వాళ్ళనే ఫారిన్ ట్రిప్ తీసుకెళ్తుంది. ఒక ఫ్రెషర్ విన్ అయినా థాయిలాండ్ విన్ అయ్యాడంటే థాయిలాండ్ తీసుకెళ్తుంది, యూరోప్ విన్ అయితే యూరోప్ కూడా తీసుకెళ్తుంది, రష్యా కూడా తీసుకెళ్ళింది, స్పెయిన్ కూడా తీసుకెళ్ళింది, అండ్ తర్వాత టర్కీ కూడా తీసుకెళ్ళింది, వియత్నాం కూడా తీసుకెళ్ళింది, మారిషస్ కూడా తీసుకెళ్ళింది, హాంకాంగ్ కూడా తీసుకెళ్ళింది. ఇవన్నీ తీసుకెళ్తుంది.
రాబోయే రోజుల్లో వెరీ సూన్ మీ అందరికి గుడ్ న్యూస్. సో అక్టోబర్ లో లండన్ కూడా వెళ్ళబోతున్నాం. ఎస్, అక్టోబర్ లో మనం లండన్ వెళ్ళబోతున్నాం. రెడీనా? మీరందరు రావడానికి రెడీనా? కాకపోతే లండన్ కంపెనీ తరపు నుంచి వెళ్తామా, మనం ఆర్టీడీ తరపు నుంచి వెళ్తామా అనేది క్లారిటీ లేదు. సో కంపెనీ లండన్ ట్రిప్ ఇస్తుందో ఏదో కూడా మనకు తెలియదు. ఆర్టీడీ తరపు నుంచి అయితే తప్పకుండా వెళ్తాం. వికాస్ గురుజీ షెడ్యూల్లో లండన్ ట్రిప్ పెట్టేశాడు కాబట్టి లండన్ వెళ్ళాలి అంటే ఇప్పటి నుంచి బాగా డబ్బులు సంపాదించండి. అండ్ మీకు ఇంకో కన్ఫ్యూజన్ క్లియర్ చేస్తాను ఇప్పుడే, ఫర్దర్ గా మీకు టెన్షన్ అనిపించకుండా. ఇప్పుడు ఏదైతే ప్లాన్ అప్గ్రేడ్ కాబోతుందో దాంట్లో కొన్ని గుడ్ న్యూస్లు వస్తాయి. ఇన్కమ్ పెరుగుతుంది, ఎట్లాగే ఇన్కమ్ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడే మంచిగా వర్క్ చేసి, సో ఇప్పుడు ఇన్కమ్ బాగా సంపాదించండి. కొత్త ప్లాన్ లో అయినా లండన్ వెళ్ళొచ్చు మనం మంచిగా. వెళ్దామా మరి? లండన్ వెళ్దామంటే రెడీ అవ్వండి, అక్టోబర్ లో వెళ్ళబోతున్నాం. అంతకంటే ముందు ఈ టార్గెట్ లో ఎవరైతే విన్ అవుతారో 100% మేలో ఫస్ట్ వీక్ లో థాయిలాండ్ ట్రిప్ కూడా వెళ్ళబోతున్నాం. ఇప్పటి వరకు ఈ టార్గెట్ లో విన్ అయ్యారో వాళ్ళు, ప్లస్ ఈ 2 రోజుల్లో విన్ అయ్యే వాళ్ళు థాయిలాండ్ క్వాలిఫై అవుతారో వెళ్ళొచ్చు. దుబాయ్ క్వాలిఫై అయితే కూడా వెళ్ళొచ్చు. షాంఘై అండ్ బీజింగ్ క్వాలిఫై అయితే కూడా వెళ్ళొచ్చు, వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుంది. దుబాయ్ క్వాలిఫై అయిన వాళ్ళకి మండలం చుట్టూ, మన డిస్ట్రిక్ట్ చుట్టూ తిరుగుతూనే చాలా పెద్ద అనుకుంటున్నాం. నోనో, థాయిలాండ్ వెళ్తే మైండ్ ఓపెన్ అవుతుంది. అరే ప్రపంచం అంటే ఇట్లా కూడా ఉంటుందా, ఇవన్నీ నార్మల్ విషయాలేనా వీళ్ళకు, థాయిలాండ్ వాళ్ళకి అనుకుంటాం అక్కడికి వెళ్ళిన తర్వాత. అప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని అనవసరమైన విషయాల్ని మైండ్ లో నుంచి సైడ్కి పెట్టేసి ఫోకస్ వర్క్ పైన చేస్తాం. కాబట్టి థాయిలాండ్ వెళ్ళి రావాలి, ఒకసారి క్లారిటీ వస్తుంది. వెళ్దామా మరి? సో డ్రీమ్ పైన ఫోకస్ చేస్తూ వచ్చేసినాం. స్టార్టింగ్ లో బైక్ తీసుకోవడం, తర్వాత కార్ తీసుకోవడం, కార్ తర్వాత డైమండ్ కావాలనుకోవడం, డైమండ్ అవుతూ క్యాపింగ్ తీసుకోవాలి, క్యాపింగ్ తర్వాత నెక్స్ట్ సో గురుజీ వాళ్ళు మన లైఫ్ లో మంచి ఒక చార్టెడ్ అకౌంట్ లాగా మనకి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తూనే ఉంటారు. అదే ప్లానింగ్ త్రూ సో లగ్జరీ కార్ తీసుకోవడం అండ్ లగ్జరీ హౌస్ తీసుకోవడం, ఈరోజు ఇంత పెద్ద ప్రాపర్టీలో ఉంటున్నాం. సో రియల్ నేను 100% చెప్పుకుంటాను, ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పుకుంటాను. నా గాడ్ అని చెప్పుకోవచ్చు. మా గ్రేట్ మెంటర్ రవీందర్ మా గురుజీ అన్నట్టు. నుంచి వెళ్ళి మనకి ఎంతో మంది అప్లైన్లు ఉన్నా కూడా సో మనం సిస్టమ్ లో నేర్చుకోవటం అన్నట్టు సింగిల్ మెంటర్షిప్ లో ఉండాలి. సింగిల్ మెంటర్షిప్ లో ఉంటుందంటే కన్ఫ్యూజన్ కాదు. మన బిజినెస్ లో ఎంత ముందుకంటే అంత ముందుకు వెళ్ళొచ్చు, ఎంత అంటే అంత స్థానంలోకి వెళ్ళొచ్చు, బట్ కన్ఫ్యూజన్ కావద్దంటే సింగిల్ మెంటర్షిప్ లో ఉండాలి. సో నాకు మాత్రం అలాంటి ఒక గ్రేట్ మెంటర్షిప్ దొరికింది. సో రవీందర్ మా గురుజీ రూపంలో. సో గురుజీ తోటి స్టార్టింగ్ డే 1 నుంచి కూడా ఇప్పటి వరకు అదే జర్నీ చేస్తున్నాం. సో అందుకే ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది. ప్రతి స్టెప్ లో, ప్రతి అడుగులో కూడా ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది చెప్తూ ఉంటాడు. బస్ దాన్ని ఫాలో చేసినాం అంతే. సో సక్సెస్ అనేది ఒక రోజులో చెప్తే, ఒక మాటలో చెప్తే కుదిరేది కాదు. సో ఒకటి గురుజీని ఫాలో అవుతూ, ఆ మెంటర్షిప్ ని ఫాలో అవుతూ, ఎవ్రీ డే టు డే సో రిపోర్టింగ్ చేస్తూ, ప్రతిది కూడా ప్రతి యాక్టివిటీ, ప్రతి విషయంలో కూడా గురుజీని ఫాలో చేస్తూ వచ్చేసినాం. బస్ ఇంతకు మించి ఇంకేం చేయలేదు. సింగిల్ మెంటర్షిప్, కన్ఫ్యూజన్ కాలేదు. పైన మన గ్రేట్ మెంటర్స్ అభిషేక్ మా గురుజీ కావచ్చు, కృష్ణయ్య మా గురుజీ కావచ్చు, సోమశంకర్ మా గురుజీ కావచ్చు, అండ్ ఎప్పుడైతే సో కొంచెం డైమండ్ అయినామో దాని తర్వాత వికాస్ మా గురించి కూడా అప్పుడప్పుడు సో మాట్లాడడం, ఇలాంటి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మంచి మెంటర్షిప్ ఉన్నా కూడా సో ఒకటే సింగిల్ మెంటర్షిప్ లో వెళ్ళినాం అండ్ ఇంత పెద్ద సక్సెస్ తీసుకున్నాం. రియల్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. రీసెంట్ గా ఓపెనింగ్ చేసుకున్నాం అండ్ ఈ రోజు సో గురుజీని ఇన్వైట్ చేశాం అన్నట్టు. ఇంట్లో నియర్ బై 5 కోట్ల దాకా ఖర్చు అయిపోయింది అన్నట్టు. ఇంత పెద్ద ఇంట్లో ఉన్నాం. సో దాని అంతటికి కారణం ఒకటి సేఫ్ షాప్ బిజినెస్. సో బిజినెస్ అండ్ సిస్టమ్. అండ్ ఇంకొక ఇది కూడా చూపిస్తారండి మీకు, ఇక్కడ కనిపిస్తుంది. సూపర్. ఇప్పుడు సిస్టమ్ ని ఫాలో చేయడం, ప్రతి యాక్టివిటీలో అటెండ్ కావడం అండ్ ఏదైతే కంపెనీ కాంటెస్ట్ ఇస్తుందో ఆ కాంటెస్ట్ పైన ఫోకస్ చేయడం. ఇదే జర్నీ 10 years అయిపోయింది, క్రాస్ అయిపోయింది. 11th year రన్నింగ్ అది సేఫ్ షాప్ బిజినెస్ లో. ఎవ్రీ కాంటెస్ట్ ఫోకస్ చేయడం, మనం విన్ అవ్వడం ఫస్ట్, మన తర్వాత నెక్స్ట్ టీమ్ ని విన్ చేయించడం. ఇదే 2 కారణాలు. ఒకటి సిస్టమ్ ఫాలో చేయడం, ఒక మంచి సింగిల్ మెంటర్షిప్ లో వెళ్ళడం, మూడోది
సో కాంటెస్ట్ ను కంప్లీట్ చేయడం, ఎవ్రీ కాంటెస్ట్ కంప్లీట్ చేయడం. ఈ మూడు విషయాలు పెద్దగా ఏం లేదు, 100%. అండ్ సింపుల్ గా ఇంకొక ఫైనల్ ఒక చిన్న విషయం చెప్పేసి సో నెక్స్ట్ మన గురుజీకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. సో సొసైటీలో నుంచి వచ్చేసినాం మనం, జనరల్ లైఫ్ లో నుంచి వచ్చేసినాం. జనరల్ లైఫ్ మీన్స్ మన చుట్టుపక్కల ఉండే ఒక లైఫ్ స్టైల్ మనం చూస్తుంటాం కదా, కొంచెం ఆ లైఫ్ స్టైల్ ని పక్కన పెట్టేసి సేఫ్ షాప్ లైఫ్ స్టైల్లోకి మునిగిపోవాలన్నది. మీన్స్ జనరల్ గా బయట పేపర్లు చదువుతుంటారు, టీవీలు, సినిమాలు, బయట షికార్లు, ఎంజాయ్ చేయడాలు, చిన్న చిన్న ఈవెంట్లు ఇవన్నీ ఉంటాయి కదా, అట్లాంటి సొసైటీ లైఫ్ స్టైల్ కొంచెం దూరం పెట్టేసి 24/7 సేఫ్ షాప్ లైఫ్ స్టైల్ కి అటాచ్ అయిపోండి, 100% సక్సెస్ దొరుకుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ. సో ఇంత మంచి ఛాన్స్ ఇచ్చారు, మీ అందరితో మాట్లాడే ఛాన్స్ కూడా మన గ్రేట్ మెంటర్ నాకు ఇచ్చారు. సో వన్స్ అగైన్ మీ అందరికి సో కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అండ్ కాంటెస్ట్ సో కంప్లీట్ కాబోతుంది, న్యూ ప్లాన్ రాబోతుంది, మంచి న్యూ ప్లాన్ లో మంచి ఇన్కమ్ కూడా తీసుకోబోతున్నారు. అడ్వాన్స్ గా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. మన థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ అనిల్ సార్. 1 minute. మీ అనిల్ సార్ మంచిగా న్యూ విల్లాలోకి ఎంట్రీ ఇచ్చాడనమాట. కొద్దిగా విల్లా లైఫ్, జగ్వార్ కారు విల్లా లైఫ్ ఎలాగుంది ఒక ఫీలింగ్ అడుగుదాం ఒక 1 minute. ఓకే? సో థ్యాంక్ యూ మా గురుజీ. సో హ్యాపీ అనిపిస్తుంది విల్లాలో ఉంటే. ఎప్పుడు 2009 లో హైదరాబాద్ కు వచ్చినాం. 2,000 రూపాయలు రెంట్ తీసుకునేది, బీటెక్ కోసం వచ్చే ఒక 5-6 మంది ఫ్రెండ్స్ తీసుకొని ఉండేది. సో అలాంటిది కొంచెం మంచి రూమ్ లో ఉంటే బాగుండంటే అప్పుడు రెంట్ ఎక్కువ ఉండేది. బట్ అలాంటిది సో 2014 లో సేఫ్ షాప్ లోకి రావడం, అండ్ ఇదే ఈ హైదరాబాద్ లో చిన్న చిన్నగా గల్లీలలో అక్కడిక్కడ తిరుగుతున్నాం ఆర్టీసీ బస్ లో స్టార్టింగ్. సో అప్పుడు వేరే ఫీలింగ్ ఉండేది అన్నట్టు ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతామా అని. బట్ ఈ రోజు చూస్తుంటే ఇదే హైదరాబాద్ సిటీలో 5 కోట్ల విల్లాలో ఉండడం అండ్ సెటిల్ అయిపోయినాం అన్నట్టు. లగ్జరీ కార్ హైదరాబాద్ లో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ స్టేట్ కి వెళ్ళినా, ఏ డిస్ట్రిక్ట్ వెళ్ళినా కూడా జగ్వార్ లో వెళ్తున్నప్పుడు ఒక రాయల్ ఫీలింగ్ వస్తుంటది. ఆ ఫీలింగ్ ని చెప్పలేం కానీ ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు మీరే. సో లగ్జరీ కార్ తీసుకొని దాంట్లో కూర్చొని చూడండి, అర్థమవుతుంటది. సో లగ్జరీ కార్ లో తిరుగుతున్నాం, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక రాయల్ ఫీలింగ్ వస్తుంటది. బీటెక్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఈ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఇటు సైడ్ సండే ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళేది. ఎప్పుడో రోడ్డు మీద ఒక బెంజో, BMW, ఆడో కనిపిస్తే వా ఏముంది కార్ సూపర్ ఉంది అనే వాళ్ళం. ఇట్లాంటి కార్ను ఒకసారి టచ్ చేస్తే బాగుండు, లేదంటే ఫోటో దిగితే బాగుండు అంటే ఆ రోజు ఆ చిన్న కీప్యాడ్ మొబైల్ ఉండేది. ఆ టైంలో ఫోటో కూడా దిగలేదు. బట్ ఈ రోజు ఫోటో దిగడం కాదు, లగ్జరీ కార్ కే ఓనర్ అయిపోయినాం. సో రాయల్ అండ్ ఈ ఇంట్లో ఉంటే మాత్రం చాలా ఎక్సలెంట్ ఫీలింగ్. మనము ఫారెన్ ట్రిప్ లకు వెళ్తూనే ఉంటాం. ఫారెన్ ట్రిప్ లకు వెళ్ళినప్పుడు రకరకాల హోటల్స్, నో హోటల్ కావచ్చు అండ్ మ్యారియట్ హోటల్ కావచ్చు, ఇలాంటివి చూస్తుంటాం. ఆ 1 రోజు 2 రోజులు 3 రోజులు ఆ హోటల్లో ఉంటే చాలా లగ్జరీ ఫీలింగ్ అనిపిస్తుంటాయి మనకి, అవునా కదా? ఇది మన ఇల్లునే ఒక హోటల్ లాగా కట్టేసుకుంటే, ఇల్లునే ఒక హోటల్ లాగా, లగ్జరీ హోటల్, ఒక 7 స్టార్ హోటల్ లాగా కట్టేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. అదే ఫీలింగ్ ని ఎవ్రీడే తీసుకోవచ్చు మనం. సో అలాంటి ఫీలింగ్ తీసుకుంటున్నాం ఈరోజు. సో ఇల్లునే ఒక 7 స్టార్ హోటల్ లాగా సో కట్టేసుకున్నాం. ఇంట్లో ఇంటీరియర్ కావచ్చు, ఎవ్రీథింగ్ సో హై లెవెల్లో చేసేసుకున్నాం. ఒక స్టార్ హోటల్ ఫీలింగ్ వస్తుంది. సో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం, చాలా హ్యాపీ అనిపిస్తుంది టైగర్. సో మీ అందరు 100% రాబోయే రోజుల్లో సిస్టమ్ ని ఫాలో చేస్తే గ్యారంటీగా లగ్జరీ కార్ తీసుకుంటారు, గ్యారంటీగా. సో ఇంతకంటే డబల్ 3 ఇల్లు కూడా తీసేసుకోవచ్చు, మ్యాటరే కాదు. సో బిలీవింగ్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ అచీవింగ్. సో అచీవ్ చేయాలంటే బిలీవింగ్ ఏ ఫస్ట్ స్టెప్ అన్నట్టే సార్ నా. సో రైట్ మరి. సో థ్యాంక్ యూ సో మచ్ అనిల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ యువర్ వర్డ్స్. థ్యాంక్ యూ సార్. అందరు సార్ అంటే గురుజీ కోసం గురుజీని వెల్కమ్ చేద్దాం. వెల్కమ్. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ యువర్ బ్లెస్సింగ్స్. ఎలా సో స్పెషల్ డే, స్పెషల్ గెస్ట్ ఇన్వైట్ చేసి మాకు కొన్ని వర్డ్స్ వినిపించారు మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మార్స్. ఎస్. సో అనిల్ సార్ చెప్పాడు 5 స్టార్ హోటల్, 7 స్టార్ హోటల్ అని. అక్కడ కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మన రూమ్ వరకే మనం ఉండగలుగుతాం. రెస్టారెంట్ కి వెళ్ళినా, లాబీలో కూర్చున్నా అందరు ఉంటారు కాబట్టి కొద్దిగా డిసిప్లిన్ ఉండాల్సి వస్తుంది. విల్లా అయితే విల్లా ఓనరే మనం.
సో ఇక్కడ నో రిస్ట్రిక్షన్. హాల్లో అయినా కూర్చో, బెడ్రూమ్ లో అయినా కూర్చో, ఆఫీస్ రూమ్ లో అయినా కూర్చో, పైన టెర్రస్ లో అయినా కూర్చో, గార్డెన్ లో వెళ్ళి కూర్చో, మొత్తం మనదే. ఇంటి ముందు గార్డెన్ ఉంటుంది, మంచిగా మజా వస్తుందా లేదా? సేఫ్ షాప్ లో అంటారు కదా, సేఫ్ షాప్ అనేది ఎవరికైతే వాళ్ళ ఆలోచనలని బట్టి వాళ్ళకి ఆ విధంగా కనిపిస్తుంది. వర్షం పడుతుంది, ఒక వ్యక్తి బయట గ్లాస్ పట్టుకొని నిలబడ్డాడు, చెత్తపై నుంచి వాటర్ ఇట్లాగా పడుతున్నాయి పైప్ లో నుంచి, వర్షం నీళ్లు. గ్లాస్ నింపుకున్నాడు, ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తి మగ్గు నింపుకున్నాడు, మగ్గు కూడా నిండుతుందా లేదా వర్షం నీళ్లతో? ఇంకో వ్యక్తి ఏం చేశాడంటే, ఇంకో కొద్దిగా పెద్దగా ఆలోచించి ఒక బకెట్ పెట్టాడు అక్కడ, వర్షం నీళ్లతో బకెట్ నిండుతుందా లేదా? ఇంకో వ్యక్తి ఏం చేశాడంటే పెద్ద డ్రమ్ము పెట్టేశాడు, డ్రమ్ము నిండుతుందా నిండదా? ఇంకో వ్యక్తి ఏం చేశాడంటే ఈ మగ్గు, జగ్గు, బకెట్, డ్రమ్ము ఇవి కాదు, ఒక పెద్ద ప్రాజెక్టే కట్టేద్దామని ఒక పెద్ద ప్రాజెక్టే కట్టి వాటర్ ని స్టోర్ చేశాడు. దాంతో కొన్ని వందల వేల ఎకరాల పొలాల్లో పంట పండించవచ్చు, ఎంతో మందికి మేలు చేయ. అంటే మన ఆలోచన ఎంత ఉంటే అంత. సేఫ్ షాప్ లో 1 కోటి రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, 10 కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు, 50 కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు, 100 కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఒక వారంలో 1,04,00,000 తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, మన గ్రేట్ మెంటర్ నర్సింగిరే వాళ్ళ గురించి. దట్ మీన్స్ ఎవరికి ఎంత కావాలో అంత ఇస్తుంది సేఫ్ షాప్ కంపెనీ. తీసుకోవడానికి మనం రెడీ ఉండాలి. అండ్ గ్లాస్ పట్టుకున్న వాళ్ళకి ఈజీ, తొందరగా నిండుతుంది గ్లాసు. బకెట్ పెట్టిన వాళ్ళకి కొద్దిగా టైం పడుతుంది. అండ్ బకెట్ ఎత్తడానికి కూడా కొద్దిగా ఎనర్జీ కూడా ఎక్కువ. గ్లాస్ ఎత్తడానికి ఎక్కువ ఎనర్జీ అవసరం లేదు, ఇట్లా పట్టుకొని వెళ్ళిపోవచ్చు, ఎక్కువ టైం కూడా అవసరం లేదు. బకెట్ ఫుల్ ఉందనుకో, దాన్ని లేపడానికి కొద్దిగా పర్ఫెక్ట్ గా ఉండాలి. నో పెయిన్ నో గెయిన్ అన్నమాట. ఓకే, టార్గెట్ నడుస్తుంది మంచిగా.